హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీకోసం ఈరోజు బిగ్ బాస్ 9కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. తనుజాకు తూటాలు దింపిన నిఖిల్, మహేంద్ర బాహుబలి వచ్చాడు, కట్టప్ప భరణి విశ్వరూపం. బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్గా వచ్చిన నిఖిల్ నాయర్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మాధురి రమ్యాల మాదిరిగా నోరేసుకొని పడిపోకుండా అతనికి అవసరం ఉంటేనే మాట్లాడుతున్నాడు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకుండా కామ్ గోయింగ్ పర్సన్గా వెళ్ళిపోతున్నాడు. అలాంటి నిఖిల్కి కెలికితే ఎలా ఉంటుందో చూపించాడు. నేటి ఎపిసోడ్లో నేరుగా తనుజాని నామినేషన్లో పెట్టి ఇచ్చి పడేశాడు. వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. అత్తవారింటికి వెళ్ళొచ్చినట్లుగా బిగ్ బాస్ హౌస్ నుంచి అలా ఎలిమినేట్ అవుతున్నారు. ఇలా మళ్ళీ హౌస్లోకి వస్తున్నారు. అసలు వీళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు, జనాలతో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఈ తుపాసు డ్రామాలు ఎందుకు అనేట్టుగానే సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 9. కామనర్స్ని హౌస్లోకి తీసుకొని వచ్చి సెలబ్రిటీ షోని చెత్త షోగా మార్చేశారు. ఇక ఎండిన కొమ్మకి ఏ పక్క ఊపు ఉండదు అన్నట్లుగా ఎన్ని రిపేర్లు చేసినా కూడా ఈ సీజన్ లేచేట్లుగా అయితే కనిపించడం లేదు. ఇక ఈ వారంలో ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ను మళ్ళీ హౌస్లోకి తీసుకొని వచ్చి వాళ్ళతో నామినేషన్ చేయించడమే కాకుండా తిరిగి వాళ్ళలో కొంతమందిని కంటెస్టెంట్స్గా రీఎంట్రీకి అవకాశం కల్పించారు. ఇక నిన్నటి నామినేషన్లో దమ్ము శ్రీజ తన నామినేషన్స్తో దుమ్ము రేగొట్టింది. దివ్యల మాదిరి కళ్యాణ్లను వాయించి పడేసింది. ఇక ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి నాన్న వచ్చాడు. అతనే భరణి. 6వ వారంలో షాకింగ్ ఎలిమినేషన్తో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భరణి గోడకి కొట్టిన బంతిలా మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ నామినేషన్స్ ప్రోమోల్లో భరణి ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడు. భరణిని చూడగానే దివ్య నిఖిత పరుగున వెళ్ళింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. అయితే తనుజ మాత్రం నాన్న తిరిగొచ్చిన సైలెంట్గానే ఉండిపోయింది. అయితే వచ్చి రావడంతోనే ఇమ్మాన్యుయల్కి వేశాడు పంచ్ భరణి. కట్టప్ప చంపేశావు కదా అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప అంటూ ఇమ్మాన్యుయల్కి కౌగిలించుకునే సీన్ మామూలుగా లేదు. అనంతరం తన తొలి పోటుని సంజనాకి పొడి చేశాడు భరణి. లయన్ అన్న, భరణి అన్న అని నన్ను మీరు పిలిచినప్పుడల్లా నేను సిస్టర్గానే భావించాను. నేను ఎవరి దగ్గర కూడా ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు. మీ వరకు వచ్చేసరికి రూల్స్, మిగతా వాళ్ళకి రూల్స్ ఉండవు, వాళ్ళని ఫీలింగ్స్ ఉండవు. ఎమోషన్స్తో కోపంలో మాట అనేస్తారు. ఆ మాట అనేసి సారీ అంటారు. సారీ చెప్తే సరిపోతుందా సంజన అని గట్టిగానే నిలదీశాడు భరణి. సారీ చెప్పాను కదా అని సంజన అనడంతో సారీ చెప్తే సరిపోతుందా అని గట్టిగా అరిచాడు భరణి. దెబ్బకి స్టన్ అయిపోయింది సంజన. మీరు బయటకు వెళ్ళింది బాండ్స్ పెట్టుకోవడం వల్లే అని అన్నది. ఇక శశివర్మ రీతు ప్రేమలో వ్యవహరిస్తున్న డిమాండ్ పవన్కి ఇచ్చి పడేసింది. నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు. నీతో ఉంటున్న రీతుకి చాలా క్లారిటీ ఉంది కానీ నీకు అస్సలు క్లారిటీ లేదు అని డిమాండ్ పవన్ని గాలి తీసేసింది శశివర్మ. ఇక తనుజ నిఖిల్లకు గట్టిగా పడింది. కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయల్ దగ్గరకు వెళ్ళి అడుక్కుంటున్నావు, నేను అమ్మాయిని నాకు ఛాన్స్ ఇవ్వు అని అడగటం నాకు నచ్చలేదు అంటూ తనుజాని కత్తి దింపాడు నిఖిల్. మీరు ఏం గేమ్ ఆడారు, నాకేం కనిపించలేదు అని అక్కడ కింది పెట్టు, నాకేం కనిపించలేదు అని తనుజ అనడంతో మీరు చూడకపోతే నా తప్పు కాదు కదా అని పంచు ఇచ్చాడు నిఖిల్. నన్ను నామినేట్ చేసే ముందు మీరు ఏం గేమ్ ఆడారో మైండ్లో పెట్టుకొని నామినేట్ చేయండి అని అన్నది తనుజ. దాంతో నిఖిల్కి సురున కాలింది. అసలు మీరేం టాస్కులు ఆడారో చెప్పండి అని గట్టిగానే అడిగాడు. ఆడాను కాబట్టే ఈ